Hello everyone, welcome to Shekhar Sir classes. In this video we are going to discuss about two digit multiplication. ఈ వీడియోలో రెండు 2 digits ని ఏ విధంగా మల్టిప్లై చేయాలో చూద్దాం. ఓకే, సో ఇక్కడ చూస్తే స్టార్టింగ్ విత్ 1 ఎండింగ్ విత్ 1 2 digit నంబర్స్ ఇచ్చినటువంటి నంబర్స్లో స్టార్టింగ్ విత్ 1 ఉన్నప్పుడు ఏ విధంగా మల్టిప్లై చేయాలి, ఎండింగ్ విత్ 1 ఉన్నప్పుడు ఏ విధంగా మల్టిప్లై చేయాలో చూడండి. స్టార్టింగ్ విత్ 1 అంటే టెన్స్ ప్లేస్లో, ఇది వన్స్ ప్లేస్, ఇది టెన్స్ ప్లేస్, దీన్ని స్టార్టింగ్ విత్ 1 అంటాం. ఇక్కడ చూడండి రెండు నంబర్స్కి కూడా స్టార్టింగ్ విత్ 1 ఉంది, ఇక్కడ కూడా రెండు నంబర్స్కి స్టార్టింగ్ విత్ 1 ఉంది, ఇక్కడ రెండు నంబర్స్కి స్టార్టింగ్ విత్ 1 ఉంది, ఇక్కడ రెండు నంబర్స్కి స్టార్టింగ్ విత్ 1 ఉంది. సో ఈ నంబర్స్ని ఏ విధంగా మల్టిప్లై చేస్తాం 2 digit నంబర్స్ని అనేటువంటిది. నెక్స్ట్ ఎండింగ్ విత్ 1 అనగానే ఇక్కడ వన్స్ ప్లేస్, దీన్ని వన్స్ ప్లేస్ అంటాం, టెన్స్ ప్లేస్ అంటాం, లేదా ఎండింగ్ అంటాం. వన్స్ ప్లేస్ లేదా ఎండింగ్ విత్ 1 ఉన్నప్పుడు ఇక్కడ ఎండింగ్ విత్ 1 ఉంది, ఇక్కడ ఎండింగ్ విత్ 1 ఉంది, ఇక్కడ కూడా ఎండింగ్ విత్ 1 ఉంది. మరి ఈ విధంగా ఉన్నప్పుడు ఏ విధంగా మల్టిప్లై చేద్దామో చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి స్టార్టింగ్ విత్ 1 ఉన్నప్పుడు ఓన్లీ 2 steps ఫాలో అయితే సరిపోతుంది. మరి ఏ విధంగా చేయాలో చూడండి. ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి వన్స్ ప్లేస్లో ఉన్నటువంటి ఈ రెండు నంబర్స్ని మల్టిప్లై చేయండి. 2 3s ఎంత 6, 6ని వన్స్ ప్లేస్లో రాయండి. క్యారీ ఫార్వర్డ్ ఏమైనా ఉందా, ఏం లేదు. సో కాబట్టి ఇక్కడ 2 3s 6, ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ సెకండ్ స్టెప్, ఇక్కడ ఉన్నటువంటి 12కి ఈ 3ని డైరెక్ట్గా యాడ్ చేయండి. 12 + 3 ఎంత అవుతుంది, 15 అవుతుంది. డైరెక్ట్ ఆన్సర్ చూడండి 156. మళ్ళీ ఒకసారి చూడండి, ఓన్లీ 2 steps. ఫస్ట్ వన్స్ ప్లేస్లో ఉన్నటువంటి నంబర్స్ని మల్టిప్లై చేయాలి. 2 × 3 6 వన్స్ ప్లేస్లో రాసాము, క్యారీ ఫార్వర్డ్ ఏం లేదు. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి 12ని ఈ 3కి యాడ్ చేయాలి. 12 + 3 ఎంత అవుతుంది, 15. డైరెక్ట్గా 156 ఆన్సర్. ఇక్కడ సెకండ్ స్టెప్లో ఉన్నటువంటి 1ని నో నీడ్ టు కన్సిడర్, ఇక్కడ కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ ఇక్కడ వన్స్ ప్లేస్లో ఉన్నటువంటి 3 6 18. సో ఇక్కడ 8, మరి ఇక్కడ వన్స్ ప్లేస్లో 8 రాసాము, ఇంకా 1 అనేటువంటిది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 13 ఉంది కదా, ఈ 13 + 6, ఈ 6కి మనం యాడ్ చేయాలి 13ని. 13 + 6 ఎంత అవుతుంది, 19. ఇప్పుడు ఈ 19ని ఈ 1కి యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 20 వస్తుంది. సో డైరెక్ట్ ఆన్సర్ ఇక్కడ 208 అనేటువంటిది వస్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఫస్ట్ స్టెప్ ఇక్కడ మల్టిప్లికేషన్ 7 4s 28, 8 అనేటువంటిది వన్స్ ప్లేస్లో, 2 అనేటువంటిది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. నెక్స్ట్ ఈ 14ని ఈ 7కి యాడ్ చేయాలి. 14 + 7 ఎంత అవుతుంది, 21 అవుతుంది. ఈ 21ని 2కి యాడ్ చేస్తే 23 అవుతుంది. సో ఇక్కడ 23 రాస్తాం, 238 ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూడండి. ఫస్ట్ స్టెప్ మల్టిప్లై చేయండి వన్స్ ప్లేస్లో ఉన్నటువంటిది. 9 8s 72, 2 అనేటువంటిది వన్స్ ప్లేస్లో, 7 క్యారీ ఫార్వర్డ్. నెక్స్ట్ ఈ 18ని సెకండ్ స్టెప్ 18ని 9కి యాడ్ చేయండి. 18 + 9 ఎంత అవుతుంది, 27 అవుతుంది. ఈ 27ని మళ్ళీ 7కి యాడ్ చేయండి, ఎంత అవుతుంది, 34. 34ని ఇక్కడ రాయండి. సో 342 ఈజ్ ద ఆన్సర్. ఓకే రైట్. నెక్స్ట్ చూడండి, ఎండింగ్ విత్ 1 అంటే వన్స్ ప్లేస్లో 1 ఉన్నప్పుడు 2 digit నంబర్స్ని ఏ విధంగా మల్టిప్లై చేయాలో చూద్దాం. ఇక్కడ 3 steps ఉంటాయి. ఫస్ట్ స్టెప్ చూడండి. ఫస్ట్ ఇక్కడ వన్స్ ప్లేస్లో ఉన్నటువంటి ఈ నెంబర్ని మల్టిప్లై చేయండి. 1 × 1 ఎంత అవుతుంది, 1. దీన్ని వన్స్ ప్లేస్లో రాయండి. ఓకే, నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఇక్కడ టెన్స్ ప్లేస్లో ఉన్నటువంటి ఈ రెండు నెంబర్స్ని యాడ్ చేయండి. 2 + 4 ఎంత, 6. ఇక్కడ రాసేసేయండి. క్యారీ ఫార్వర్డ్ ఏమైనా ఉందా, ఏం లేదు. నెక్స్ట్ థర్డ్ స్టెప్ చూడండి. ఇక్కడ ఉన్నటువంటి ఈ టెన్స్ ప్లేస్లో ఉన్నటువంటి వాటిని మళ్ళీ మల్టిప్లై చేయండి. 2 4s ఎంత అవుతుంది, 8. సో ఇక్కడ రాసాం 8. డైరెక్ట్ ఆన్సర్ 861 ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ 1 × 1 ఫస్ట్ స్టెప్ 1 వన్స్ ప్లేస్లో రాయండి. నెక్స్ట్ సెకండ్ స్టెప్ టెన్స్ ప్లేస్లో ఉన్నటువంటి వాటిని యాడ్ చేయాలి. 3 + 6 9. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో రాసాం. నెక్స్ట్ థర్డ్ ప్లేస్ టెన్స్ ప్లేస్లో ఉన్న వాటిని మల్టిప్లై చేయాలి. 3 6 ఎంత అవుతుంది, 18. సో డైరెక్ట్ ఇక్కడ 18 రాస్తే 1891 ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తున్నాం. ఫస్ట్ స్టెప్ 1 × 1 1 వన్స్ ప్లేస్లో రాసాం. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఈ రెండింటిని యాడ్ చేయండి. టెన్స్ ప్లేస్లో ఉన్నటువంటి రెండింటిని యాడ్ చేస్తే 4 + 7 ఎంత అవుతుంది, 11 అవుతుంది. మళ్ళీ ఇక్కడ 1 రాసి 1 క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇక్కడ 1 క్యారీ ఫార్వర్డ్ వచ్చింది. ఇంతకుముందు క్వశ్చన్లో క్యారీ ఫార్వర్డ్ ఏం లేదు. ఓకే, నెక్స్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేయండి టెన్స్ ప్లేస్లో ఉన్నటువంటివి. సో 4 7s ఎంత అవుతుంది, 28. ఈ 28ని 1కి యాడ్ చేయండి. సో
సో 29. సో 29 ఇక్కడ రాసేయండి. 2911 ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 3 స్టెప్స్. ఫస్ట్ స్టెప్ చూడండి, 1 into 1 1 ప్లేస్లో రాసాం. నెక్స్ట్ సెకండ్ స్టెప్, ఈ రెండింటిని యాడ్ చేయండి, 10th ప్లేస్లో ఉన్నటువంటి రెండింటిని. సో 9 + 8 ఎంత అవుతుంది? 17. 7 ఇక్కడ రాసేసి 1 క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. నెక్స్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేయండి, మళ్ళీ 10th ప్లేస్లో ఉన్నటువంటివి. 9 8s ఎంత అవుతుంది? 72 అవుతుంది. ఈ 72కి 1 యాడ్ చేస్తే 73 అవుతుంది. 73 ఇక్కడ రాసేసేయండి. సో ఆన్సర్ ఎంత? 7371 ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో ఇప్పుడు మనము స్టార్టింగ్ విత్ 1 2 డిజిట్ నెంబర్స్, ఎండింగ్ విత్ 1 2 డిజిట్ నెంబర్స్ని ఏ విధంగా మల్టిప్లై చేయాలో చూస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. స్టే ట్యూన్ శేఖర్ సార్ క్లాసెస్. థ్యాంక్ యూ.